కమిషన్ని ప్రశ్నిస్తున్నాను. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. సరైన ఎలక్షన్ జరిపేది మీ బాధ్యత. మీరు ఇట్లా ఈ విధంగా తప్పించుకోవటము కరెక్ట్ కాదు. మొద్దు నిద్ర మాత్రము సరైంది కాదు. ఇది యాక్సెప్ట్ చేయము మేము అని చెప్పి మీకు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ని కూడా ఈరోజు నేను తీవ్రంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అంటే ప్రతి స్టెప్పు ఒక యుద్ధమా, ప్రతి స్టెప్పు ఒక పోరాటమా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్స్కి? ఈరోజు వాస్తవంగా హీరోస్ ఇటువంటి ఎదురు గాలికి కూడా ఇటువంటి అక్రమాలు అరాచకాలు చేస్తున్నా కానీ నిలిచినారంటే ఇది తెలుగు జాతి పౌరుషము అని చెప్పి నేను గర్వంగా ఈరోజు తెలుపుతున్నాను. ఇదే పౌరుషంతో మేము ముందుకు పోతాం, భయపడేది ఉండదు. గమ్ముగా చూస్తూ ఉంటారా? మొన్న నిర్భయ చట్టం మనకు వచ్చింది, మంచిదే తెచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక అత్యాచారం జరిగితే ఇమీడియట్గా 21 రోజుల్లో మనం యాక్షన్ తీసుకోవాలా అనేది ఆ నిర్భయ చట్టము మెయిన్ ఇది. కానీ మన రాజ్యాంగం పైన, మన డెమోక్రసీ పైన ఈ విధంగా మీరు ప్రతిరోజు వందలాది అత్యాచారాలు చేస్తున్నప్పుడు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి మీకు నిజాయితీ ఉంటే ఇంకొక చట్టం ఇప్పుడు తీసుకొని వచ్చి ఇన్ని కంప్లైంట్స్, ఇన్ని కేసులు మేము పెట్టినాం కదా, రుజువులతో సహా చూపిస్తున్నాం కదా, మీరు ఇమ్మీడియట్గా ఒక చట్టం దాండి దీంతో ఉండే ప్రతి ఆఫీసర్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, దీంతో ఇన్వాల్వ్ అయిన ప్రతి మనిషిని వితిన్ 3 వీక్స్ మీరు అరెస్ట్ చేసి వీళ్ళని ఉరికంబం ఎక్కిస్తేనే మన ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోగలుగుతాము. ఆ నిర్భయ చట్టము దీనికి కూడా అమలు పరచాలా అని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ నేను గుర్తు చేస్తున్నాను, ఇది మన దేశము, ఇది మన వ్యవస్థ. ఈ వ్యవస్థని ఇట్ట కుప్పకూలుస్తూ ఉంటే మీరందరూ ప్రేక్షక పాత్ర వహిస్తారా, చూస్తా గమ్ముగుంటారా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మన ఇంట్లో ఎవరికన్నా ఆడోళ్ళ పైన అత్యాచారం జరిగితే మీరు ఇదే విధంగా చూస్తూ ఉంటారా? మన కన్న తల్లి లాంటి ఈ దేశం పైన అత్యాచారం జరుగుతూ ఉంది. ఈ వ్యవస్థని కుప్పగూలుస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరిది మీ బాధ్యత. తెలుగుదేశం పార్టీ మా ఒక్కరిదే కాదు, ఇది మన దేశము. మీరందరూ లేయండి, మేల్కోండి. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పి నేను మీకు పిలుపునిస్తున్నాను.